శ్రీశైలంలోని పాతాళగంగ అడుగు భాగాన అద్భుతమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రీశైలంలో పాతాళగంగలో ఇప్పుడు వాటర్ కంప్లీట్గా తగ్గిపోయినాయి. అడుగు మనకు కనిపిస్తుంది, అంత దారుణమైన వాటర్ పడిపోయింది. కానీ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, పురాతన విగ్రహాలు చాలా వరకు ఈ కృష్ణానదిలో వేయడం జరిగింది. ఒక్కొక్క విగ్రహం చూపిస్తా, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కృష్ణానదిలో కొన్ని వందలాది విగ్రహాలు అయితే ఉన్నాయి. పాతాళగంగలో ఉన్న మనం చూస్తున్నటువంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం. ఈ విగ్రహం కొన్ని వందల సంవత్సరాల క్రితాందని చెప్పొచ్చు. ఎందుకంటే అంత అద్భుతమైన శిల్పకళ ఆ యొక్క విగ్రహానికి కనిపిస్తుంది. ఆ విగ్రహానికి రెండు వైపులా ఇద్దరు దేవతామూర్తుల యొక్క విగ్రహాలు ఉన్నాయి. ఈ యొక్క విగ్రహానికి పక్కనే రామ లక్ష్మణుల విగ్రహాలు అయితే మనం చూడొచ్చు. ఈ రామ లక్ష్మణుల యొక్క విగ్రహాలే కాకుండా ఇంకా వందలాది శివుని, నంది, గణేశుడు, అమ్మవాళ్ళ యొక్క విగ్రహాలు చాలా వరకు ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను. అసలు ఎందుకు ఈ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి, ఎందుకు ఈ పాతాళగంగలో పడాల్సిన అవసరం వచ్చింది అనేది లాస్ట్కు చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ చూస్తే మనకు ఒక రాతి ఫలకం అయితే కనిపిస్తుంది. దానిపైన కొన్ని తెలుగు అక్షరాలు, అంటే ఒక మంత్రానికి సంబంధించినటువంటి మ్యాపే కావచ్చు, లేకపోతే ఒక శాసనం లాంటిది ఇక్కడ చెక్కడం జరిగింది. దాని పక్కనే ఇంకొక అద్భుతమైన విగ్రహం చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ విగ్రహం కూడా రీసెంట్ విగ్రహం అయితే కాదు, ఇది చాలా ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినటువంటి విగ్రహం. ఇంకా దారుణమైన పరిస్థితి, శివలింగాలు ఉన్నాయి. ఆ శివలింగాలు కూడా అక్కడ చూడండి మొత్తం కట్ అయిపోయింది, అంటే పగిలిపోయింది. తర్వాత ఆ పక్కన మరొక శివలింగం ఉంది. ఈ శివలింగాల పక్కల అమ్మవారి యొక్క విగ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలు ఉన్నాయి. అవన్నీ మీరు చూడొచ్చు, ఈ స్క్రీన్లో చూడండి. ఇక్కడ గుర్రం పైన కూర్చున్నటువంటి అమ్మవారి యొక్క విగ్రహం ఉంది. ఆ అమ్మవారి విగ్రహానికి వెనకాల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఒక చిన్న రాముని విగ్రహం అక్కడ పగిలిపోయింది, మీకు చూస్తే అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. ఈ పక్కనే ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంది. చూడండి అసలు నీటిలో పడి ఎట్లా ఏ విధంగా ఉన్నాయనేసి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహం ఉంది. ఇక్కడి నుంచి ఇంకొంచెం పక్కకి వెళ్తే అద్భుతమైనటువంటి గణేషుని విగ్రహం ఉంది. విఘ్నాలకు అధిపతిగా మనం తొలి పూజ వినాయకునికే చేస్తాం కాబట్టి ఇలా ఈ విగ్రహాన్ని ఇక్కడ చూడడం కొంచెం బాధ అనిపించింది. ఇది కూడా పురాతనమైనటువంటి విగ్రహం, రీసెంట్ విగ్రహం అయితే కాదు, చూస్తే అర్థమవుతుంది. పక్కనే నంది విగ్రహం ఉంది. నంది విగ్రహం ఇది ఒక్కటే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అవన్నీ మీకు చూపిస్తాను. ఈ నంది విగ్రహాన్ని నుంచి కొంచెం పక్కకి వెళ్తే ఇక్కడ రూపం సరిగ్గా, అంటే చెక్కని విగ్రహం ఉందన్నమాట. అంటే నాకు కాస్త చూసి ఆంజనేయ స్వామి విగ్రహం ఏమో అనిపిస్తుంది. అంటే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కి సగానికి వదిలేసారా ఏందనేది అర్థం కావట్లేదు. ఇక్కడ పగిలిపోయినటువంటి మరొక వీరభద్ర స్వామి యొక్క విగ్రహం కనిపిస్తుంది. వీరభద్ర స్వామి అని ఎలా చెప్పొచ్చు అంటే ఆ హెయిర్ కావచ్చు, ఆ ఖడ్గం కావచ్చు, వాటిని చూస్తే వీరభద్ర స్వామి అని మనం చెప్పొచ్చు. ఆ వీరభద్ర స్వామి విగ్రహానికి పక్కనే ముగ్గురు మూర్తులు ఉన్నటువంటి అమ్మవారి యొక్క విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం ఏంటనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి, మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూస్తే అమ్మవారి యొక్క విగ్రహం అర్థమైంది. కాకపోతే ముగ్గురు అమ్మవాళ్ళు ఉన్నారు. ఆ ముగ్గురు అమ్మవారు యొక్క పేర్లు ఏమైనా మీకు ఐడియా ఉంటే చెప్పండి. ఆ అమ్మవారి యొక్క విగ్రహానికి పక్కనే నాగుల యొక్క విగ్రహం ఉంది. రెండు నాగులు అల్లుకున్నటువంటి ఒక విగ్రహాన్ని మనం చూస్తున్నాము. శ్రీశైలం డ్యామ్ యొక్క దిగువ భాగాన పాతాళగంగలో ఈ విగ్రహాలను అయితే మనం చూస్తున్నాం. ఎంతసేపు తిరిగితే అన్ని విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహం ఉంది. అమ్మవారి యొక్క విగ్రహం కూడా కాస్త అక్కడక్కడ డ్యామేజ్ అయింది, అబ్జర్వ్ చేయొచ్చు. ఈ అమ్మవారి విగ్రహానికి కొంచెం ముందుకెళ్తే మనకు మరొక రాతి ఫలకం కనిపిస్తుంది. సేమ్ ఇంతకుముందుకు చూసిన రాతి ఫలకం లానే ఇది కూడా ఉంది. దానిపైన తెలుగు అక్షరాలు ఉన్నాయి. పక్కనే భారీ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం అయితే ఉంది. ఏకశిలతో ఏర్పాటు చేసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం చూడొచ్చు మనం. ఇది చాలా అద్భుతమైనటువంటి విగ్రహాన్ని, మనం ఇలాంటి విగ్రహాలని మన విలేజ్లలో చూస్తుంటాం, టెంపుల్స్లో. చాలా బాగుంది ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం. ఈ ఆంజనేయ స్వామి విగ్రహానికి కొంచెం ముందు భాగానికి వెళ్తే ఇంకా మరికొన్ని నంది విగ్రహాలని, శివలింగాలని చూడొచ్చు. ఇక్కడ నంది చాలా అద్భుతంగా ఉంది. నంది విగ్రహం కాకుండా ఇక్కడ మరికొన్ని శివలింగాలు, వాటి యొక్క పానపట్టాలను మనం చూడొచ్చు. ఇక్కడ మరొక వినాయకుని యొక్క విగ్రహం, ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహం అద్భుతంగా ఉంది. మనం చెప్పిన శివలింగాలు ఇవి. అమ్మవారి యొక్క అద్భుతమైన ఈ విగ్రహం చూడండి. ఇది కూడా రీసెంట్ విగ్రహం అయితే కాదు. ఈ శిల్పకళ చూస్తే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి విగ్రహం అనేది మనకు అర్థమవుతుంది. కొన్ని విగ్రహాలు అయితే దారుణంగా పగిలిపోయి ఉన్నాయి. ఇక్కడ కూడా అమ్మవారి యొక్క విగ్రహం ఉంది. ఇప్పటికి మనం చాలా అమ్మవారి యొక్క విగ్రహాలు చూసినాం. ఇది గణేషుని విగ్రహం. ఇంతకుముందుకు చూసిన ఒక గణేషుని విగ్రహం, మరొక గణేషుని విగ్రహం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా అలాగే ముందుకు వెళ్తే ఇక్కడ మరొక అమ్మవారి యొక్క విగ్రహాలు
చూడొచ్చు మనం. అమ్మవారి విగ్రహాలు దాదాపు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయన్నమాట. శివలింగాలు, అమ్మవారి యొక్క విగ్రహాలు. ఈ పాతాళగంగ తిరిగే కొద్దీ విగ్రహాలు కనిపిస్తూనే ఉన్నాయి మనకు. చాలామంది అక్కడికి వెళ్ళి స్నానం చేస్తుంటారు కానీ అబ్జర్వ్ చేయరు. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే మనకు శివలింగం కూడా దర్శనమిస్తుంది. అది కూడా నిలబడుకుని ఉన్నట్టు శివలింగము. అక్కడ ఒక శివలింగం ఉంది, ఇక్కడ పగిలిపోయినటువంటి విగ్రహం ఉంది. ఇక్కడ చూడండి నంది విగ్రహం ఉంది, అక్కడ ఒక శివలింగం ఉంది. ఇక్కడ మరొక దేవతామూర్తి యొక్క విగ్రహం చూడవచ్చు. శ్రీశైలం వచ్చినప్పుడు ఈ సమ్మర్లో మీరు ఎంత తిరుగుతారో పాతాళగంగలో తిరగండి. అన్ని విగ్రహాలు మీకు అడుగడుగున కనిపిస్తూనే ఉంటాయి. ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. మనం చూస్తున్నవి అన్ని విగ్రహాలే, అడుగడుగున విగ్రహాలు కనిపిస్తున్నాయి. అక్కడ నిలబడుకున్న విగ్రహాలు కావచ్చు. ఇక్కడ ఒక శివలింగం పడిపోయింది, ఆ శివలింగం చూద్దాం. ఈ విగ్రహాలన్నిటినీ పాతాళగంగలో ఎందుకు పడేశారు అని అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం, ఆగమ శాస్త్రం ప్రకారం ఏదైనా విగ్రహానికి పగుళ్ళు కానీ కాస్త పగిలిపోయి ఉన్నా కానీ ఏదైనా డ్యామేజ్ ఉంటే ఆ విగ్రహాలకు పూజలు చేయడం జరగదు, ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరగదు. అందుకే ఆ విగ్రహాలని పూజించడానికి అనర్హతగా నిర్ణయిస్తారు. అందుకే ఈ యొక్క విగ్రహాలని ఏదైనా పవిత్రమైన ప్లేస్లో పడేస్తే పుణ్యం వస్తుంది అనే ఉద్దేశంతో తీసుకొచ్చి ఇక్కడ పడేయడం జరిగింది. ఇవ్వండి పాతాళగంగలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి విగ్రహాలు. రాముని విగ్రహం నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క విగ్రహాన్ని చూపించిన. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈసారి శ్రీశైలం వచ్చినప్పుడు పాతాళగంగలో బ్రిడ్జి కింద స్నానం చేయడానికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ విగ్రహాలను చూడండి, మీకు మైండ్ బ్లోయింగ్ అవుతుంది. నాకైతే చాలా బాధ అనిపించింది. శివుని యొక్క విగ్రహాలు కావచ్చు, మిగతా ఆంజనేయ స్వామి విగ్రహాలు కావచ్చు, ఇవన్నీ ఎంత దారుణమైన పరిస్థితులు పడినాయంటే ఒకసారి మీరు శ్రీశైలం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ, జై శ్రీరామ్.